నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పిల్లలకు పెను ప్రమాదం టైఫాయిడ్. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి, గుడ్డుతో బోలెడన్ని పోషకాలు, రక్తనాళాల్లో వాపు, అయోర్టిక్ ఎనూరిజం, ఇంకా హెల్త్ టిప్. సీజన్ల వారీగా వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు పిల్లల ఆరోగ్యంపైన చాలా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా తరచుగా వానలు కురిసే వర్షాకాలంలో తాగే నీరు, తినే తిండి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు టైఫాయిడ్ జ్వరం సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. కలుషితాల మూలంగా సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా చాలా తేలికగా మనలోకి చేరి టైఫాయిడ్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా బడికెళ్లే పిల్లలు ఎక్కువగా టైఫాయిడ్ బారిన పడుతూ ఉంటారు. పిల్లల ఆరోగ్యానికి పెను ప్రమాదంలా పరిణమించే టైఫాయిడ్ జ్వరం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒళ్ళు వెచ్చబడటం, ఆపై జ్వరం రావడం మామూలుగా అయితే పెద్ద ప్రమాదకరమేమీ కాదు. కానీ వారాల తరబడి జ్వరం కొనసాగడం, జ్వరం వచ్చినప్పుడల్లా చాలా తీవ్రంగా రావడం, జ్వరంతో పాటు కడుపు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాల్ని కనిపించడాన్ని కాస్తంత సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ లక్షణాలు చాలా వరకు టైఫాయిడ్ జ్వరంలో కనిపిస్తుంటాయి. కలుషితాహారం తిన్నప్పుడు, కలుషిత నీటిని తాగినప్పుడు టైఫాయిడ్ని తెచ్చిపెట్టే సాల్మొనెల్లా టైప్ అనే సూక్ష్మజీవులు మనలోకి చేరిపోతుంటాయి. ఈ సూక్ష్మజీవులు ఒంట్లోకి చేరిన 2-3 వారాల తర్వాత టైఫాయిడ్ జ్వరాన్ని తెచ్చిపెడుతుంటాయి. పెద్దలతో పోలిస్తే పిల్లలకు టైఫాయిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బడికి వెళ్లే పిల్లలు బయటి ఆహారాలను తిన్నప్పుడు, అపరిశుభ్రమైన నీటిని తాగినప్పుడు వారికి చాలా తేలికగా టైఫాయిడ్ సోకుతుందని చెబుతారు డాక్టర్లు. టైఫాయిడ్ లక్షణాలండి మామూలుగా ఏంటంటే జ్వరం అండి. సో జ్వరంలో కూడా ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు మనకి వైరల్ ఫీవర్స్ అనుకోండి ఎలా ఉంటాయి, ఒక ఫీవర్ వచ్చినప్పుడు బాబు డల్ అయిపోతాడు, మళ్ళీ నార్మల్గా ఉంటాడు. బట్ ఏంటంటే టైఫాయిడ్ అలా కాదు. సో ఇనీషియల్గా డే 1, డే 2 100, 101 స్టెప్ లాడర్ ప్యాటర్న్ అంటే నిచ్చెనలాగా ఇనీషియల్గా 100, 101 తర్వాత 102, 103, 104 అలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. సో అవి ఏంటంటే మనకి పారాసెటమాల్ కూడా తగ్గదు, అదొకటి. సెకండ్ ఏంటంటే ఫీవర్స్ చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకి డెంగీలు అనుకోండి 3-4 జ్వరం వచ్చి తగ్గిపోతుంది, ఇంకొక ఫీవర్ వైరల్ ఫీవర్ 3-4 డేస్ ఉంటుంది. బట్ టైఫాయిడ్ ఏంటంటే ఒక్కొక్కసారి 7-8 డేస్ కూడా మనకు అలా ఫీవర్స్ ఉంటాయి. సో ఫీవర్తో పాటు కొంచెం ర్యాష్ లాగా వస్తుంది, కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమంది పొట్టనొప్పి అని చెప్తారు, ఇంకొంతమందికి విరోచనాలు అవుతాయి. సో ఇవన్నీ కూడా టైఫాయిడ్ యొక్క లక్షణాలు. సో పిల్లల్లో మెయిన్ టైఫాయిడ్ ఎందుకు ప్రమాదకరం ఏంటంటే, ఒకటి సో టైఫాయిడ్ జ్వరం వచ్చింది, దానికి చాలామంది ఏంటంటే అది వైరల్ ఫీవర్ అన్నట్టుగా ట్రీట్మెంట్ చేయరు. 2 టైఫాయిడ్కి మనము టూ ఇయర్లీగా టెస్ట్ చేసినా కూడా మనకి టెస్ట్లో నెగిటివ్ వస్తుంది. సో దానికి ఏంటంటే దాంట్లో 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు యాంటీజెన్ డయాగ్నోసిస్ యాంటీబాడీ అనేది. సో ఇప్పుడు మనకి ఎంట్రోచెక్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. అదేంటంటే యాంటీజెన్ టెస్ట్ చేస్తాం ఫస్ట్. సో అది 3rd డే 4th డే చేస్తే ఏంటంటే మనకి క్లారిటీ ఆఫ్ డయాగ్నోసిస్ తెలుస్తుంది. 2 ఇప్పుడు వైడాల్ టెస్ట్ అని చేస్తాము. వైడాల్ ఏంటంటే కొంచెం అవుట్డేట్ అండి. అది యూజువల్గా 4th డే to 5th డే దాటాక యాంటీబాడీస్ ఫామ్ అయ్యాక చేస్తే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది. చాలామంది ఏంటంటే మన 2nd డే 3rd డే అప్పుడు వైడాల్ చేస్తాం, అది నెగిటివ్ వచ్చేస్తుంది. సో మనకి ఫీవర్ లేదనుకుంటాం టైఫాయిడ్ జ్వరం. సో అది మనకి 7 రోజులు 8 రోజులు వస్తుంది. సో టైఫాయిడ్ జ్వరంలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయండి. సో చాలామంది టైఫాయిడ్ జ్వరం వస్తే పసరుతిత్తి అంటాం, గాల్ బ్లాడర్ అంటాం, అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ప్యాంక్రాస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే టైఫాయిడ్ వచ్చి షాక్ అంటే బీపీ పడిపోయి పూర్తిగా ఇదైపోయి ఉంటుంది, కొంతమందిని చూసాం. కొంతమందికి టైఫాయిడ్ వచ్చి కాంప్లికేషన్స్ అయ్యి గుండె ఎఫెక్ట్ అయిన పిల్లల్ని కూడా మేము కొంతమందిని చూసాము. కొంతమందికి ఫిట్స్ మెదడుకి ఎఫెక్ట్ అయ్యి మెదడు వ్యాధి వచ్చిన పిల్లల్ని కూడా మేము చూసాము. సో ఇలా మల్టిపుల్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉండేసరికి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అనేది కొంచెం తొందరగా స్టార్ట్ చేయాలి, యాంటీబయాటిక్ డ్యూరేషన్ అది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండటం వల్ల హై రిస్క్ విత్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలో ప్రవేశించి చిన్న పేగులో తిష్ట వేస్తుంది. ఆ తర్వాత వ్యాధిగ్రస్తుల మలంతో కలుషితమైన ఆహారం నీటి ద్వారా వ్యాపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత లోపించిన ప్రదేశాలలో టైఫాయిడ్ త్వరగా విస్తరిస్తుంది. రోగకారక సూక్ష్మజీవి మంచు, నీరు, ఆహారంలో నెలల పాటు జీవించగలదు. టైఫాయిడ్ వ్యాప్తికి మలం ప్రధాన కారణమైన లాలాజలం, వాంతులు, ఇతర శరీర స్రావాల ద్వారానూ సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంటుంది. ఇక టైఫాయిడ్ బారిన పడ్డప్పుడు ఒళ్లంతా చాలా బలహీనంగా అనిపిస్తుంది. మంచం మీద నుంచి లేవలేకపోతుంటారు. ఆకలిగా ఉన్నప్పటికీ ఏదీ తినాలనిపించదు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ముఖ్యంగా 3 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు తరచూ టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతి 30 మంది పిల్లల్లో కనీసం 5 మంది టైఫాయిడ్ బారిన పడుతున్నారని చెబుతున్నారు నిపుణులు.
సో టైఫాయిడ్ ఫీవర్ నిర్ధారించుకోవటం నేను చెప్పాను కదా, యూజువల్గా ఏంటంటే ఇంట్రో చెక్ అనేది యాంటీజెన్ టెస్ట్ అండి, వైడాల్ టెస్ట్ ఒకటి చేస్తాము. మెయిన్ డయాగ్నోస్టిక్ అంటే దానికి కంపల్సరీ మనకి ఇది అనేది ఏంటంటే టైట్రస్. సో దాంట్లో టైఫీ, పారాటైఫీ అని ఉంటుంది. సో యూజువల్గా 1:160 కంటే ఎక్కువ ఉంటే కనుక టైఫాయిడ్ టెస్ట్ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే బ్లడ్ కల్చర్ టెస్ట్ ఒకటి పంపిస్తాము. సో యూజువల్గా సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఏంటంటే ఎటువంటి బ్లడ్ కల్చర్లో అయినా సరే మనకి పెరుగుతుంది. సో బ్లడ్ కల్చర్ టెస్ట్ చేసినాక మనకి దాంట్లో కనుక వచ్చింది అంటే యూజువల్గా సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ టైఫాయిడ్ ఫీవర్. అదొకటి. రెండోది బ్లడ్ టెస్ట్ రూపంలో చేసుకోవచ్చు, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్లో కూడా చేస్తారు. పిల్లల్లో టైఫాయిడ్ జ్వరానికి చికిత్స అంటే ఒకటి యాంటీబయాటిక్స్ అండి మెయిన్. దాంట్లో యాంటీబయాటిక్స్ కూడా ఏంటంటే మేము ఈ మధ్య చాలాసార్లు చూస్తున్నాము, మనకి 1 వీక్ ఇచ్చినా కూడా ఫీవర్స్ అనేవి సబ్సైడ్ అవ్వవు. డ్రగ్ ఆఫ్ చాయిస్ సెఫ్ట్రాక్సోన్ అని చెప్పి పెడతామండి, ఐవి అంటే ఇంట్రావీనస్ నరం ద్వారా ఎక్కిచ్చేది. సో ఓవరాల్గా అయితే కనుక మనకు వేరే మందులు యూస్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం 1 వీక్ ఇచ్చాము బట్ అయినా కూడా తగ్గలేదు అన్నప్పుడు మనం నెక్స్ట్ డ్రగ్ మిరోపెనమ్ కానీ ఎజిట్రియోనమ్ అనే డ్రగ్ ఉంటుంది ఒకటి. సో దానికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ పరంగా. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఫీవర్ వచ్చింది దానికి పారాసెటమాల్ ఇవ్వటం, హైడ్రేషన్ స్టాటస్, వాటర్ ఎక్కువ తాగించడం, పెయిన్ అబ్డామిన్, కొంచెం గ్యాస్ట్రైటిస్ దానికి వేరే ప్యాంటోప్రజోల్ అట్లా ఇంజెక్షన్స్ ఇవ్వటం, ఇవి సపోర్టివ్ మెడికేషన్స్ అంటాం. బట్ మెయిన్ అండ్ ట్రీట్మెంట్ అయితే యాంటీబయాటిక్స్. మోస్ట్లీ ఓరల్కి తగ్గొచ్చండి, ఒక్కొక్కసారి ఓరల్ ఇచ్చేది సెఫిక్జైమ్ అంటాము. బట్ ఐవీ యాంటీబయాటిక్ కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. యూజువల్గా డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ 7 to 10 days ఉంటుంది. టైఫాయిడ్ బారిన పడ్డప్పుడు తీవ్రమైన జ్వరం, కడుపులో నొప్పి, తలనొప్పి, మలబద్ధకం, మందకొడితనం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. మొదటి కొద్ది రోజులు మలబద్ధకం, ఆ తర్వాత విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. మిగతా జ్వరాల్లో జ్వరం తీవ్రత పెరుగుతున్న కొద్దీ పల్స్ రేట్ పెరుగుతూ పోతుంది. అయితే టైఫాయిడ్ జ్వరంలో మాత్రం జ్వరం పెరుగుతున్నా పల్స్ రేట్ మాత్రం 100కు అటూ ఇటుగానే ఉంటుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. టైఫాయిడ్ ప్రారంభమైన 2-3 వారాలకు 5% మంది పిల్లల్లో చిన్న పేగుకు రంధ్రం పడిపోయి తీవ్రమైన రక్తస్రావం అవ్వచ్చు. సరైన వైద్యం లభించకపోతే 20% పిల్లలు మరణించే ప్రమాదమూ ఉంటుంది. వైద్యం లభించినా కూడా 1% మంది ప్రాణాలను కబళిస్తోంది ఈ మహమ్మారి. వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ 3-5% పిల్లల్లో బ్యాక్టీరియా శరీరంలోని వివిధ భాగాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. వీరు పైకి ఆరోగ్యంగానే కనిపించిన వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారకులవుతారు. ఇలాంటి వారిని క్యారియర్స్ అంటారు. దురదృష్టం ఏమిటంటే గతంలో బాగా పనిచేసిన అనేక మందులు ఇప్పుడు టైఫాయిడ్పై ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. ఈ పరిస్థితిని మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు. సో టైఫాయిడ్ జ్వరం నివారించుకోవటం అంటే యాజ్ ఐ సెడ్ మనకి ఫస్ట్ వెజిటబుల్స్ సరిగ్గా క్లీన్ చేసుకొని వండేటప్పుడు పూర్తిగా ఉడికినవి తినాలి. ఏదైనా మనం బయట పబ్లిక్ టాయిలెట్స్కి అట్లా వెళ్ళినప్పుడు యూస్ చేసుకున్నాక శుభ్రంగా చేతులు అది కడుక్కోవాలి. 2 మనం ఏదన్నా ఇప్పుడు బయట వాటర్ తాగేటప్పుడు ఏ వాటర్ పెడితే ఆ వాటర్ కాకుండా కొంచెం మనకి మినరల్ వాటర్ కానీ లేదా ఆ వాటర్ని వేడి చేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగటం ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఇదవుతుంది. రెండోది ఫుడ్ కూడా మనం ఏంటంటే రోడ్డు మీద కవర్ చేయని పదార్థాలు లేదా మామూలుగా ఈ రోడ్ సైడ్ ఫుడ్ అలా తినకుండా అది అవాయిడ్ చేస్తే ఏంటంటే పిల్లలకి అట్లీస్ట్ కొంచెం ఇది ఉంటుంది. సో రెండోది ఏంటంటే వ్యాక్సిన్స్ ఉన్నాయండి, టైఫాయిడ్ వ్యాక్సిన్స్. సో దాన్ని ఇప్పుడు ఏంటంటే అవి స్పెషల్ వ్యాక్సిన్స్ అంటాము. సో మీరు డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే కనుక టైఫాయిడ్ వ్యాక్సిన్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 1 year తర్వాత టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేవాళ్ళు. సో ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ 7th monthలోనే 8th monthలోనే వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది టైఫాయిడ్. ఎందుకంటే మనకి 6th month నుంచే పిల్లల కాంప్లిమెంటరీ ఫీడ్స్ అవి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిస్క్ ఆఫ్ టైఫాయిడ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 7th month. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చాము మాకు రాదా టైఫాయిడ్ అంటే వ్యాక్సిన్ ఇవ్వడం మనకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. డెఫినెట్లీ రిస్క్ ఆఫ్ టైఫాయిడ్ విల్ బీ వెరీ లెస్. టైఫాయిడ్ జ్వరానికి సాధారణంగా యాంటీబయాటిక్ మందుల కోర్సు వాడాల్సి ఉంటుంది. మందులు మొదలుపెట్టిన వారం నుంచి 10 రోజులలోపు కోలుకుంటారు. అయితే యాంటీబయాటిక్ మందులు పనిచేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు లేదా ఇతరత్రా సమస్యలేవైనా తలెత్తినప్పుడు కొన్నిసార్లు సర్జరీ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పేగుకు రంధ్రాలు పడినప్పుడు శస్త్రచికిత్సతో సరిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లో డీహైడ్రేషన్ తలెత్తకుండా సలైన్ ద్వారా ఫ్లూయిడ్స్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఇక టైఫాయిడ్ నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మల విసర్జనకు వెళ్ళొచ్చిన తర్వాత చేతుల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. టైఫాయిడ్ జ్వరానికి ఇవాళ టీకా అందుబాటులో ఉంది. టైఫాయిడ్ టీకాను 9 నుంచి 12 నెలల మధ్య మొదటి డోసు, 2వ ఏడాదిలో బూస్టర్ ఇప్పించాలి. టైఫాయిడ్ నుంచి కోలుకున్న వారికి కూడా 4 వారాల తర్వాత టీకా ఇవ్వాలి. దీనివల్ల టైఫాయిడ్ రెండవసారి రాకుండా నివారించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు ఇప్పటికైనా అలా అనటం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.
అందుకు మీరు కూడా ఒక కారణం కావచ్చని సీసీఎంబీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. పురుషుల్లో సంతానలేమిపై ఈ సంస్థ తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలను గుర్తించారు. పురుషుల్లో వీర్యకణ అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యువు TX13B అవసరమని మొదటిసారిగా సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. తల్లి నుంచే ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. పరిశోధన వివరాలు తాజాగా హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తల బృందం నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఉపయోగించి సంతానము ఉన్న, సంతానలేమితో బాధపడుతున్న పురుషుల కోసం జన్యు కోడింగ్ రీజియన్లను విశ్లేషించింది. TX13B జన్యువులోని 2 కారణ ఉత్పరివర్తనాలను కనుగొని ఈ మేరకు ఫలితాలు రాబట్టినట్లు పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఎలుకల్లో స్పెర్మ్ ఉత్పత్తి కణాల సెల్ కల్చర్ మోడల్ను అభివృద్ధి చేశారు. CRISPR-Cas9 సాంకేతికతను ఉపయోగించి TX13B జన్యువును తొలగించి చూశారు. అప్పుడు స్పెర్మ్ కణాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు గుర్తించారు. స్పెర్మ్ ఉత్పత్తి కణాల్లో జీవక్రియను TX13B ప్రభావితం చేస్తుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. స్పెర్మాటోజెనిక్ కారణంగా సంతానలేమితో బాధపడుతున్న మగవారిని పరీక్షించడానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయని సీసీఎంబీ పరిశోధకులు తెలిపారు. TX జన్యువు ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటుంది. తల్లుల నుంచి మగవారు దీనిని పొందుతారు. ఒకవేళ తల్లి లోపభూయిష్టి TX13Bని కలిగి ఉంటే అది వారి మగ సంతానానికి సంక్రమిస్తుంది. ఆమె తనయుడు వంధ్యత్వానికి గురవుతారని పరిశోధకులు వివరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాల్ని అందించేది ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డే. గుప్పెడంత గుడ్డులో గంపెడని పోషకాలు దాగి ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు గుడ్డులో దండిగా ఉన్నాయి. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు రోజూ ఒక గుడ్డును తినేలా ప్రోత్సహిస్తే వారి ఎదుగుదల చక్కగా ఉంటుంది. పిల్లల శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. గుడ్డులో దాగిన ఆరోగ్య రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్. సో ప్రోటీన్లో మనకి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము తీసుకునే ఆహారంలో నాన్ వెజ్ అనేది చాలా కాస్ట్లీ ఐటమ్, బట్ వీటిలో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ లభిస్తాయి. సో కోడిగుడ్డు అనేది ఒక చాలా తక్కువ అమౌంట్లో మనకి తక్కువ డబ్బుల్లోనే మనకు కావాల్సిన ప్రోటీన్ అనేది లభిస్తుందన్నమాట. సో లెట్సే ఒక 5 రూపీస్ స్పెండ్ చేస్తే కనుక మనకి కోడిగుడ్డులో మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లభిస్తాయి. మీరు ఎటువంటి వైటమిన్, మినరల్ పేరు తీసుకున్నా అది ఖచ్చితంగా కోడిగుడ్డులో లభిస్తుంది, ఎక్సెప్ట్ ఫైబర్ అండ్ వైటమిన్ సి. సో మన తల వెంట్రుకల నుంచి కారు గోటికి కావలసిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఈ ఎగ్లో లభిస్తాయి. సో అందుకే పెరిగే పిల్లలకి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తే కనుక వాళ్ళ ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. అలాగే లాక్టేషన్ అండ్ ప్రెగ్నెన్సీ మదర్స్కి కూడా ప్రతిరోజు కోడిగుడ్డు ఇస్తే కనుక వాళ్ళ ఐరన్ రిక్వైర్మెంట్, అలాగే MCT, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి అన్నమాట. అలాగే ఎటువంటి జబ్బు నుంచి రికవరీ అయ్యేవాళ్ళు కన్వాలసెన్స్ పీరియడ్లో కూడా ప్రతిరోజు 2-3 ఎగ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ కానీ, అలాగే మనకి బర్న్స్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఎయిడ్స్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళకి 2-3 ఎగ్స్ వేసి ఆమ్లెట్ చేయడం కానీ, బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం కానీ, అలాగే వెయిట్ రిడక్షన్లో ఉండేవాళ్ళు కూడా ప్రతిరోజు ఒక కోడిగుడ్డు మొత్తం తీసుకుంటూ, అలాగే ఎగ్ వైట్స్ 4 to 5 కూడా తీసుకోవచ్చు అనమాట. ఎగ్తో మనకి సషైటీ అనేది లభిస్తుంది. అలాగే మనకి వెయిట్ రిడక్షన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎవరికైతే మల్టిపుల్ వైటమిన్, మినరల్ డెఫిషియన్సీ ఉంటాయి, ఎగ్జాంపుల్ లైక్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కోడిగుడ్డు తీసుకుంటే కనుక ఈ 3 న్యూట్రియంట్ రిలేటెడ్ ఎనీమియాని మనం ఒక 2 monthsలో కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే పిల్లల్లో ఎదుగుదల తక్కువ ఉంటుందో, క్యాచప్ గ్రోత్ కోసం ట్రై చేస్తున్నామో అలాంటి పిల్లలకి కూడా ప్రతిరోజు కోడిగుడ్లు ఇవ్వచ్చు అనమాట. అలాగే మనము ఎటువంటి కండిషన్లో అయినా కోడిగుడ్డుని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్సెప్ట్ ఎగ్ అలర్జీ ఉన్నవాళ్ళు కోడిగుడ్డుని అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కోడిగుడ్డులో శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో ఒక 215 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి, సో ఎవరికైతే ఫెమిలియర్ రిస్క్ ఫర్ హైపర్ కొలెస్ట్రీమియా ఉంటుందో అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకుంటే చాలు. బట్ ఎగ్ బాయిల్డ్ ఫామ్, కర్రీ ఫామ్లో తీసుకుంటే ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని ఆమ్లెట్ చేయడం, బుర్జీ చేయడము, ఫ్రై చేయడం వలన ఎక్కువ మోతాదులో ఎంటీ క్యాలరీస్ రావడము,
అలాగే న్యూట్రియంట్ డిస్ట్రక్షన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎగ్ బాయిల్డ్ ఫామ్లో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎటువంటి క్లినికల్ కండిషన్లో ఎగ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. బెలూన్లో గాలిని మనం ఒక పరిమితి వరకు మాత్రమే నింపగలం. ఎక్కువగా గాలిని నింపితే బెలూన్లో ఒత్తిడి పెరిగిపోయి చివరికి అది పేలిపోతుంది. మన రక్తనాళాల విషయమూ అంతే. రక్తనాళాల్లో తగినంత ఒత్తిడి ఉన్నప్పుడు ఏ సమస్య ఉండదు. రక్త ప్రసరణ సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగినప్పుడు రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో వాటిలో వాపు వచ్చి ఉబ్బుగా మారుతాయి. రక్తనాళాలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న గాలి బుడగలు కూడా పైకి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఎన్యూరిజంగా పిలుస్తారు. ప్రాణాపాయ స్థితికి దారితీసే ఎన్యూరిజం గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అయోటిక్ ఎన్యూరిజం అంటే ఏంటి? అయోర్టిక్ ఎన్యూరిజం అనేది మనకి గుండె నుంచి పైకి వచ్చే పెద్ద రక్తనాళము. ఆ రక్తనాళము మన శరీరంలోని అన్ని భాగాలకి రక్తం సప్లై చేస్తుండేది. దాన్ని తెలుగులో బృహద్దమని అంటాం. సో అది మామూలు సైజు కంటే 1.5 సెంటీమీటర్ల ఎక్కువగా పెరిగితే 1.5 టైమ్స్ పెరిగితే దానిని అయోర్టిక్ ఎన్యూరిజం అంటాము. అంటే డైలటేషన్ ఆఫ్ ద అయోర్టా. చెస్ట్లో ఉన్న అయోర్టా పెరగచ్చు, లేకపోతే అబ్డోమెన్లో ఉన్న అయోర్టా పెరగచ్చు. ఎక్కడైనా సరే బృహద్దమని సైజు పెద్దదైతే అప్పుడు దాన్ని అయోర్టిక్ ఎన్యూరిజం అంటాము. అయోటిక్ ఎన్యూరిజంను సరిదిద్దే సర్జరీలేంటి? ఛాతీలో అయితే అయోర్టిక్ ఎన్యూరిజము జనరల్గా 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్లకు పెరిగితే దాన్ని డాక్రాన్ గ్రాఫ్ట్ అని సింథటిక్ గ్రాఫ్ట్తో మనం అయోర్టా రీప్లేస్ చేస్తాము. తర్వాత అబ్డోమెన్లో కానీ కింద థొరాసిక్ అయోర్టాలో కానీ మనం ఓపెన్ సర్జరీ చేసి అయోర్టిక్ గ్రాఫ్ట్ పెట్టి ఆపరేషన్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తుంటాము. ఓపెన్ అబ్డామినల్ లేదా చెస్ట్ రిపేర్ సర్జరీ ఎలా ఉంటుంది? ఓపెన్ చెస్ట్ రిపేర్ అయినా అబ్డామినల్ రిపేర్ అయినా ఏదైనా సరే మనకి కండిషన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం ఈ చెస్ట్ కానీ లేకపోతే అబ్డామినల్ ఓపెన్ చేసి ఈ ఎన్యూరిజమ్స్ రిపేర్ చేస్తుంటాము. చెస్ట్ ఓపెన్ చేసినా అబ్డామినల్ రిపేర్ చేసినా మనకి నష్టమేం లేదు. బట్ మోస్ట్లీ ద అయోర్టిక్ ఎన్యూరిజం కరెక్ట్ చేయటము చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే అది ఏదన్నా రప్చర్ అయితే సడన్గా పేషెంట్ కొలాప్స్ అయి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓపెన్ చెస్ట్ రిపేర్ తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ఓపెన్ చెస్ట్ రిపేర్ చేసిన తర్వాత ఆపరేషన్ తర్వాత మామూలుగా ఏ పేషెంట్ అయినా సరే ఒక 1 మంత్ నుంచి ఆర్ 6 వీక్స్ లోపల వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ చెస్ట్ చేశారు అని దాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదో మేజర్గా ఏదో ఆపరేషన్ అయిపోయిందని భయపడవలసిన పని లేదు. ఈ ఓపెన్ చెస్ట్ ఆపరేషన్ అగైన్ మళ్ళీ అదే 70-80 సంవత్సరాల నుంచి ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. దానికి భయపడాల్సిన పని లేదు. లేకపోతే వేరే ప్రొసీజర్స్కి వెళ్ళాలి అని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎండోవాస్క్యులర్ రిపేర్ అంటే ఏంటి? ఈ సర్జరీ ఎలా ఉంటుంది? ఎండోవాస్క్యులర్ రిపేర్ ఆఫ్ ది ఎన్యూరిజమ్స్ అంటే మనం ఫిమరల్ ఆర్టరీ ద్వారా కెథటర్ పంపించి ఎన్యూరిజం ఉన్న చోట మనం ఏ కెథటర్ అండ్ స్టెంట్ గ్రాఫ్ట్ రిలీజ్ చేస్తే దాన్ని ఎండోవాస్క్యులర్ రిపేర్ అంటాము. ఇది ఎండోవాస్క్యులర్ కామన్గా డిసెండింగ్ థొరాసిక్ అయోర్టాలో కానీ అబ్డోమినల్ అయోర్టాలో కానీ ఎన్యూరిజమ్స్ ఉంటే చేస్తుంటాము. ఎండోవాస్క్యులర్ రిపేర్ తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ఎండోవాస్క్యులర్ రిపేర్ తర్వాత వాళ్ళు నార్మల్గా పని చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ డిసీజ్ ప్రాసెస్ కూడా నార్మల్గా క్యూర్ అయినట్లే లెక్క మనకి. సో దాని గురించి మనం ఇంకా ఎన్యూరిజం ఉన్నది లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉన్నదని మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కార్డియాక్ రిహాబిలిటేషన్ ఎలా ఉండాలి? కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది ఇప్పుడు గుండె ఆపరేషన్స్ చేసిన తర్వాత రికవరీలో మనం కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉండాలి. కార్డియాక్ రీహాబిలిటేషన్ అంటే ఇమీడియట్ ఆఫ్టర్ ఆపరేషను ఇంటికి వెళ్ళిన తర్వాత రొటీన్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత ఇంట్లో మినిమల్ స్మాల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇవి చేసుకుంటూ ఆపరేషన్ నుంచి రికవరీ అయ్యేటట్లు మనం చూసుకోవాలి.
తర్వాత గుండె ఆపరేషన్ల తర్వాత కానీ ఈ రకమైన ఆపరేషన్ని మనకి ఏదో అయిపోయిందని మనం ప్రాబ్లం ఉన్నది అట్లా అనుకోకుండా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యాక్టివ్గా ఉంటేనే మనకి మంచిది. తర్వాత ఈ రీహాబిలిటేషన్లో కొంతమంది ఫ్రైల్ పేషెంట్స్ అంటే బాగా ఎల్డర్లీ పేషెంట్స్ వీక్గా ఉన్న వాళ్ళంటే కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి డెఫినెట్గా మనం పాజిటివ్గా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, వాటి దగ్గర మనం ఆఫ్టర్ డిశ్చార్జి వెళ్ళి మినిమల్ ఎక్సర్సైజెస్ వాళ్ళ ఫిజియోథెరపిస్ట్తో హెల్ప్ తీసుకొని కొంచెం ఎక్సర్సైజులు చేస్తే ఫాస్ట్ రికవరీకి ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో వాపు రావటం, రక్తనాళాల గోడలపై చిన్న చిన్న గాలిపొడుగలు కనిపించడం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతూ ఉంటుంది. ఎన్యూరిజంకు సకాలంలో చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుని అదుపులో ఉంచుకునేందుకు పాలిష్ పట్టించిన బియ్యానికి బదులుగా దంపుడు బియ్యం తినడాన్ని అలవాటు చేసుకోండి. దంపుడు బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువ. తిన్న తర్వాత చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉంటుంది.